Hi students, welcome to another class of MC Square. In this video, we are going to discuss about general principles of metallurgy. దీని వెయిటేజ్ 6 మార్క్స్ ఉంటుంది. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి కంపల్సరీగా ఇక్కడ నుంచి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకుని నేర్చుకునే టాపిక్. పెద్ద పెద్ద ఈక్వేషన్స్ కానీ పెద్ద పెద్ద ఫార్ములాస్ కానీ సేమ్ సర్ఫేస్ కెమిస్ట్రీ లాగే చాలా సింపుల్గా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. రైట్, ఎలాగో మనం సింపుల్ వేలో చెప్తాం కాబట్టి సో అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అర్థం చేసుకున్నాకే గుర్తుపెట్టుకోవడానికి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ 4 మార్క్స్కి వెళ్దాం. ఓకే, ఈ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఏంటంటే మెయిన్ మనము ఈ మెటల్స్ మనం ఇప్పుడైతే మెటల్స్ వాడుతున్నామో మీకు తెలిసిన గోల్డ్ కానీ కాపర్ కానీ తర్వాత ఐరన్ కానీ అల్యూమినియం కానీ ఇవన్నీ మీకు చాలా బాగా తెలుసు కదా. ఇవన్నీ మనం ఇప్పుడు ఏవైతే వాడుతున్నామో అవి డైరెక్ట్గా మనకి భూమి నుంచి అదే విధంగా దొరకట్లేదు. దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. అవి ఎలా ఉంటాయంటే భూమిలో ఉండే ఆక్సిజన్తో కంబైండ్ అయిపోయి ఆక్సైడ్స్ని, సల్ఫర్తో కంబైండ్ అయ్యి సల్ఫైడ్స్ని, ఇంకా వేరే మెటల్స్తో కంబైండ్ అయిపోయి అలాయిస్ని అలా ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ ఉంది. బ్రాస్ ఎలా ఉంటుంది, కాపర్ ప్లస్ జింక్ రెండు కలిపి మనం చేస్తాం అలాయ్. కాపరు ఒకసారి ఐరన్తో కంబైండ్ అయి ఉంటుంది. సో ఐరన్ కావాలంటే కాపర్ని సపరేట్ చేయాలి, కాపర్ని కావాలంటే ఐరన్ సపరేట్ చేయాలి. దానికోసం ఒక సపరేట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ గురించి ఏ చాప్టర్లో అయితే చదువుతామో దాన్ని మనం జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అంటాం. అంటే మెటలర్జీలో మనం కావాల్సిన మెటల్ని ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడే టాపికే ఈ టాపిక్. సో మనకి న్యాచురల్గా భూమిలో ఉన్నవి ఎలా ఉంటే అలా తీసుకుంటే వాటిని ఏమంటాం అంటే మినరల్స్ అంటాం. అలాంటివి ఉంటే వాటిని మినరల్స్ అంటాం. ఆ మినరల్స్ నుంచి ఓర్స్ అని ఒక పార్ట్ సపరేట్ చేస్తాం. ఆ ఓర్స్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, అంటే మినరల్స్కి ఓర్స్కి డిఫరెన్స్ ఉంది. మినరల్స్ అంటే డైరెక్ట్గా మనకి భూమిలోంచి దొరికేవి. అంటే మినరల్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు చూడండి. మినరల్స్ ఇది కూడా ఒక్కోసారి వాట్ ఆర్ మినరల్స్, వాట్ ఆర్ ఓర్స్ అని అడుగుతూ ఉంటారు. మినరల్స్ అంటే ఏంటంటే న్యాచురల్గా మనకి ఎర్త్స్ క్రస్ట్ లోంచి ఏవైతే వస్తాయో వాటిని మనం మినరల్స్ అంటాం. అంతే కదా. ద కాంపౌండ్స్ ఆఫ్ మెటల్ విచ్ ఆర్ అవైలబుల్, ద కాంపౌండ్స్ of metal which are available natural గా అవ్వాలి. naturally in the earth's crust. సో ఎలా తీసుకుంటాం మనం ఈ ఎర్త్ని డిగ్ చేసి తీసుకుంటాం కదా. ఎర్త్ని డిగ్ చేసి తీసుకోవడం అంటే ఏంటి, మనం దాన్ని మైనింగ్ చేస్తాం. కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ వాళ్ళ టీం ఎవరైతే విలన్ టీం ఉంటుందో ఆ టీం కలిసి భూమిలో ఉండే గోల్డ్ అంతా తీసుకుంటూ ఉంటారు కదా, అది కూడా మైనింగ్ అని అంటాం దాన్ని. సో ఎర్త్ క్రస్ట్ బై మైనింగ్ చేసి భూమిలో ఉండే ఆ కాంపౌండ్స్ ఆఫ్ మెటల్స్ తీసుకుంటే అవి ఎలా అయితే వస్తాయో వాటిని మనం మినరల్స్ అంటాం. బై మైనింగ్ ఆర్ known as మినరల్స్. సో మినరల్స్ అంటే ఏంటి, ఎర్త్లో ఎలా ఉన్నాయో అలానే మనం ఆ ఎర్త్ని డిగ్ చేసి లేదంటే మైనింగ్ చేసి తీసుకుంటామో వాటిని మనం మినరల్స్ అంటాం. మరి ఓర్స్ అంటే ఏంటి, ఓర్స్ అంటే డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఓర్స్ కూడా మినరల్సే, ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ ఓన్లీ. కానీ ఈ ఓర్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకు ఈ మినరల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఆక్సైడ్స్ లాగా, కొన్ని సల్ఫైడ్స్ లాగా, కొన్ని వేరే మెటల్స్తో కలిసి అలా ఉంటే వాటిని ఏం చేస్తామంటే అందులో ఏ మినరల్ని అయితే మనం తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా మన మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే ద మినరల్ ఫ్రమ్ విచ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ ఎకనామికల్లీ and easily or conveniently, that is called ore.
అందుకని నేను ఏమన్నాను, ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. కానీ అన్ని మినరల్స్ ఓర్స్ కాదు. ఒక 10 మినరల్స్ ఉంటే అందులో ఒకటి లేదా రెండు మినరల్స్ యూజ్ చేసి మనం ఈజీగా తక్కువ ఖర్చుతో మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అలాంటి మినరల్ని మాత్రమే ఓర్ అంటాం. ఓకే, సో ఓర్స్ అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు? ద మినరల్స్ అంటే ఓర్స్ మినరల్స్ కాబట్టి మినరల్స్ అని రాస్తాం. ద మినరల్స్ ఫ్రమ్ విచ్ metal can be extracted. Metals can be extracted economically and conveniently. అంటే ఎకనామికల్ గా చీప్ గా తక్కువ ఖర్చుతో అని దాని అర్థం. ఓకే, ఆర్ కాల్డ్ ఓర్స్. సో మనం ఇప్పుడు ఒక లైన్ చెప్పొచ్చు, ఏమని? ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. కదా, ఓర్ని మనం తీసుకుంది మినరల్ నుంచే కాబట్టి ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. కానీ అన్ని మినరల్స్ నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాం తక్కువ ఖర్చుతో అండ్ సులభంగా. కదా, ఏదైతే చేస్తున్నామో తక్కువ ఖర్చుతో సులభంగా చేస్తే దాన్ని మాత్రమే ఓర్ అంటున్నాం. కాబట్టి ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్ బట్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. కరెక్ట్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడతామంటే, మనము ఆ మెటల్స్ ని అర్త్ క్రస్ట్ నుంచి డిగ్ చేసేటప్పుడు, మైనింగ్ చేసేటప్పుడు అవి ఎగ్జాక్ట్ గా ప్యూర్ గా రావు. వాటికి కొంచెం శాండ్ ఉంటుంది, సాయిల్ ఉంటుంది, రాక్స్ ఉంటాయి, లేదంటే క్లే ఉంటుంది. కదా, ఇవన్నీ అన్డిజైర్డ్ పార్టికల్స్. వీటితో పాటు మనకు నచ్చని మెటల్ ఏదో కంబైండ్ అయి ఉంటుంది అందులో. కదా, సో ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వీటిని అన్డిజైర్డ్ మెటీరియల్స్ అంటాం. మనకు అవసరం లేనివి అవి. వాటికి ఒక పేరు ఉంది, దాన్ని గ్యాంగ్ అంటాం. ఓకే, సో కొన్నిసార్లు అడుగుతారు గ్యాంగ్ అంటే ఏంటి అని. గ్యాంగ్, సో అప్పుడు మనం ఏం చెప్తాం? అన్డిజైర్డ్ మెటీరియల్స్ అంటాం. ఏంటి ఆ అన్డిజైర్డ్ మెటీరియల్స్? వాటిని ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనం రాస్తాం. శాండ్ కావచ్చు, క్లే కావచ్చు, రాక్స్ కావచ్చు, ఏవైతే ఓర్స్ తో కలిసి ఉంటాయో వాటన్నింటిని మనం గ్యాంగ్ అంటాం. రైట్. ద అన్డిజైర్డ్ అంటే విచ్ వి డోంట్ వాంట్, మనకి అవి ఇష్టం లేదు ఉండడం, వాటితో మనకు అవసరం లేదు. ద అన్డిజైర్డ్ మెటీరియల్స్ లైక్, ఎగ్జాంపుల్ రాద్దాం, లైక్ క్లే, లేదంటే శాండ్, సాయిల్ ఎక్సెట్రా, ఏవో ఒకటి. స్టోన్స్ అని కూడా రాయొచ్చు, రాక్స్ అని రాయొచ్చు, లేదంటే క్లే, శాండ్, సాయిల్ ఎక్సెట్రా, విచ్ ఆర్ అసోసియేటెడ్, అంటే కంబైన్డ్ అని కూడా రాయొచ్చు మనం ఇక్కడ, కంబైన్డ్ విత్, అసోసియేటెడ్ విత్ ఓర్స్. associated ores are called gang. గ్యాంగ్ అంటే గ్యాంగ్ పార్టికల్స్ ఇక్కడ, కానీ గ్యాంగ్ అంటాం. సో అన్డిజైర్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఓర్తో పాటు, క్లే కానీ, శాండ్ కానీ, సాయిల్ కానీ, రాక్స్ కానీ, స్టోన్స్ కానీ, ఏదైనా తీసుకోవచ్చు, ఏదైతే ఓర్తో కంబైండ్ అయ్యిందో దాన్ని మనం గ్యాంగ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొకటి తెలుసుకోవాలి, ఫ్లగ్స్ అంటాం దాన్ని. ఫ్లగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ అన్డిజైర్డ్ మెటీరియల్ ని మనం తీసేయాలి. ఓకే, అన్డిజైర్డ్ మెటీరియల్ ని తీసేయాలి. దాన్ని మనం చేత్తో ఇలా తీయడం కుదరదు కాబట్టి ఏం చేస్తామంటే, ఇంకో సబ్స్టెన్స్ ని ఆ ఓర్ అండ్ గ్యాంగ్ పార్టికల్స్ యాడ్ చేస్తాం. ఇది వెళ్ళి ఆ గ్యాంగ్ పార్టికల్స్ రియాక్ట్ అయిపోయి సపరేట్ అయిపోతుంది. అంటే మనం రిమూవ్ చేసినట్టే కదా. సో ఏదైతే రిమూవ్ చేయడానికి ఏదైతే సబ్స్టెన్స్ యాడ్ చేస్తామో, రైట్, ఎక్స్టర్నల్ గా ఏదైతే యాడ్ చేస్తామో ఇంప్యూరిటీని తీయడానికి, వాటిని మనం ఫ్లగ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కర్రీలో సాల్ట్ ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తారంటే చిన్న చిన్న గోధుమ పిండి రౌండ్ గా చేసేసి వాటిని అందులో వేసేసి కాసేపు ఆగి తీసేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇది సాల్ట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది,
ఇప్పుడు ఇవి రెండు సపరేట్ చేయొచ్చు. అంటే సాల్ట్ కూడా తగ్గిపోతుంది, టేస్టీగా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫ్లగ్స్ ఏంటి ఇక్కడ అంటే గోధుమ పిండి, రైట్. గ్యాంగ్ ఏంటి, సాల్ట్ కదా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు దీనికి, the substance which is added, the substance which is added externally, దేనికి యాడ్ చేస్తున్నాం మనం ఆ సబ్స్టెన్స్ ని, దేనికి యాడ్ చేస్తున్నాం, టు ఓర్ కదా. లేదంటే మనం కంప్లీట్ గా యాడెడ్ ఎక్స్టర్నల్లీ, ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ యాడెడ్ ఎక్స్టర్నల్లీ టు రిమూవ్, ఏం రిమూవ్ చేయడానికి, గ్యాంగ్ పార్టికల్స్, వాటిని ఏమంటాం మనం, ఇంప్యూరిటీస్ అంటాం. టు రిమూవ్ ఇంప్యూరిటీస్. ఎక్కడ ఉన్నాయి ఇంప్యూరిటీస్, ఓర్ లో ఉన్నాయి కదా, కాబట్టి ఫ్రమ్ ద ఓర్ లో ఉండే ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికి ఏ సబ్స్టెన్స్ అయితే యాడ్ చేస్తున్నామో దాన్ని మనము ఫ్లగ్స్ అని పిలుస్తాం. దీన్ని ఫ్లగ్స్ అంటారు. ఓకే, దీంతో పాటు ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాలి, అదేంటంటే స్లాగ్. ఇది చాలా సింపుల్. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను గోధుమ పిండి బాల్స్ ఏమన్నాను, అవి గ్యాంగ్ పార్టికల్స్ రిమూవ్ చేస్తాయి కాబట్టి ఫ్లగ్స్ అన్నా. సాల్ట్ ఏమన్నాను, సాల్ట్ ని గ్యాంగ్ పార్టికల్స్ అన్నా. ఈ రెండింటిని కలిపి, అంటే ఇప్పుడు గోధుమ పిండి వెళ్ళి సాల్ట్ తో రియాక్ట్ అయింది కదా, తర్వాత సపరేట్ చేస్తాం కదా, ఆ సపరేట్ చేసిన తర్వాత ఉండే ఆ గోధుమ పిండిని మనం స్లాగ్ అంటాం. అంటే ఏంటి, దట్ ఈస్ ద ఫ్యూజ్డ్ కాంపౌండ్ కమింగ్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్లగ్స్ అండ్ గ్యాంగ్ కదా, దాన్ని మనం స్లాగ్ అంటాం. సో స్లాగ్ అంటే ఏంటి అని అన్నప్పుడు, ద ఫ్యూజ్డ్ కాంపౌండ్ ఆర్ మెటీరియల్, the fused material, the fused అంటే కలిసిన అని, the fused material obtained, ఎలా వస్తుంది మనకది, the fused material obtained by, రెండింటిని కల్పిస్తున్నాం కదా, దాన్ని ఏమంటాం, కంబైనింగ్ అంటాం. కాంబినేషన్ ఆర్ కంబైనింగ్, by combining the ఏమేం కలుపుతున్నాం మనం ఇప్పుడు, ఫ్లక్స్ అండ్ గ్యాంగ్. కంబైనింగ్ ద ఫ్లక్స్ అండ్ గ్యాంగ్ అంటే ఫ్లక్స్ ని గ్యాంగ్ ని కలిపినప్పుడు ఏ ఫ్యూజ్డ్ మెటీరియల్ అయితే వస్తుందో దాన్ని మనం స్లాగ్ అంటున్నాం, రైట్. ఈజ్ కాల్డ్ స్లాగ్. ఓకే, ఈ మూడు కలిపి ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుంటే ఏది వచ్చినా మీరు రాసేయచ్చు. ఇవి మూడు అడగరు, ఏమైనా రెండు అడుగుతారు, లేదంటే ఒకసారి ఒకటే అడుగుతారు. సో ఇది ఎలా అంటే, FeO ప్లస్ SiO2 gives rise to FeSiO3. ఈ మూడిట్లో ఏది అడిగినా ఈ ఎగ్జాంపుల్ రాసేయచ్చు, రైట్. మూడిట్లో ఏది అడిగినా ఇదే ఎగ్జాంపుల్ రాయండి. ఇక్కడ దీన్ని ఏమంటామంటే FeOని గ్యాంగ్ అంటాం, అంటే ఇది అన్డిజైర్డ్ పార్టికల్, గ్యాంగ్. సో దీన్ని రిమూవ్ చేయడానికి ఏం యాడ్ చేసాము, ఒక సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యాడెడ్ ఎక్స్టర్నల్లీ, ఏదేమంటాం దాన్ని, ఫ్లక్స్ అంటాం. సో ద ఫ్యూజ్డ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ గ్యాంగ్ అండ్ ఫ్లక్స్, దీన్ని ఏమంటాం, స్లాగ్ అంటాం. ఇది స్లాగ్. సో గ్యాంగ్, ఫ్లక్స్ అండ్ స్లాగ్. సో ఇలా ఈ మూడు అప్పుడప్పుడు 2 మార్క్స్ అడుగుతూ ఉంటారు. బెటర్ టు లర్న్ దట్. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఆన్ ద బోర్డ్. State the role of silica in the metallurgy of copper. సిలికా అంటే ఏంటంటే, సిలికా ఫార్ములా శాండ్, అది కూడా SiO2. సో SiO2ని యాడ్ చేస్తాం ఎప్పుడు, మెటలర్జీ ఆఫ్ కాపర్ లో. అంటే కాపర్ ని వాటి ఓర్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ కాపర్ కి ఈ ఓర్ కి మనం SiO2 యాడ్ చేస్తాం. ఎందుకు అని క్వశ్చన్ చేశారు. అలాగే మెటలర్జీ ఆఫ్ అల్యూమినియం ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు దానికి క్రయోలైట్ అనే ఒక సబ్స్టెన్స్ యాడ్ చేస్తాం. అది ఎందుకు, అది క్వశ్చన్, రైట్. మనం ఎక్స్ట్రాక్షన్ మాత్రం డిస్కస్ చేయక్కర్లేదు, బట్ ఎందుకు యాడ్ చేస్తామో మాత్రం చెప్పొచ్చు. ఇది ఎందుకు యాడ్ చేస్తామంటే SiO2ని, సిలికా అంటే SiO2, రైట్. ఇది సిలికా. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ లో FeO ఉంటుంది. FeO అంటే ఏంటి, ఇది మనకి అన్డిజైర్డ్ పార్టికల్, అంటే గ్యాంగ్ అంటాం దీన్ని కదా, గ్యాంగ్. సిలికాన్ ఏమంటాం మనం ఇప్పుడు, ఫ్లక్స్ అంటాం.
సిలికాని ఫ్లక్స్ అంటాం, FeOని గ్యాంగ్ అంటాం. సో ఇవి రెండు కంబైండ్ అయిపోయి ఏమొస్తుంది, ఇవి రెండు కంబైండ్ అయిపోయి FeSiO3, దీన్ని ఏమంటాం, స్లాగ్ అంటాం. ఇంతకుముందు మనం చూసాం దీన్ని కదా, స్లాగ్ ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం. సేమ్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు SiO2ని ఎందుకు యాడ్ చేసాం, ఇది ఒక ఫ్లక్స్ లాగా యాక్ట్ చేస్తుంది. దీన్ని ఎసిడిక్ ఫ్లక్స్ అంటాం. రైట్, ఫ్లక్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి, బేసిక్ ఫ్లక్స్, ఎసిడిక్ ఫ్లక్స్. ఏ ఫ్లక్స్ అయితే బేసిక్ గ్యాంగ్ పార్టికల్ తీసేస్తుంది దాన్ని ఎసిడిక్ ఫ్లక్స్ అంటాం. ఏదైతే ఎసిడిక్ గ్యాంగ్ పార్టికల్ తీసేస్తుంది దాన్ని బేసిక్ ఫ్లక్స్ అంటాం. ఇక్కడ SiO2 ఏంటంటే ఎసిడిక్ ఫ్లక్స్. సో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసామో అదే రాస్తాం. స్టేట్ ద రోల్ ఆఫ్ సిలికా ఇన్ ద మెటలర్జీ అంటే, ఇన్ ద మెటలర్జీ ఆఫ్ కాపర్, in the metallurgy of copper. సో ఏం యాడ్ చేస్తున్నామని చెప్పాడు, క్వశ్చన్ లోనే ఇచ్చారు, సిలికా యాడ్ చేస్తున్నామని చెప్పాడు. సో సిలికా ఎలా యాక్ట్ చేస్తుంది, సిలికా అంటే ఫార్ములా ఏంటి, SiO2 యాక్ట్స్ యాజ్ an acidic flux to remove basic gang. అది బేసిక్ కాబట్టి మనం SiO2ని యూజ్ చేసాం. బేసిక్ గ్యాంగ్ FeO దాన్ని రిమూవ్ చేస్తాం in the form of slag. slag ఏంటి, FeSiO3. అప్పుడు ఈ ఈక్వేషన్ రాస్తాం, సరిపోతుంది. In the metallurgy of copper, silica acts as an acidic flux to remove basic gang FeO in the form of slag. Finished. Next question చూడండి. What is the role of cryolite? Cryolite formula ఏంటంటే, ఇది గుర్తుంచుకోండి, Na3Al F6. ఈ అల్యూమినియం ని మనం బాక్సైట్ అనే ఒక ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అలా డిఫరెంట్ మెథడ్స్ తో చేస్తాం. సర్పెక్స్ మెథడ్ అని ఒకటి, హాల్స్ మెథడ్ అని ఒకటి, అలాగే ఇంకో మెథడ్ కూడా ఉంటుంది, హాల్స్ కాకుండా, సర్పెక్స్ కాకుండా, బేయర్స్ మెథడ్. ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ లో బాక్సైడ్ నుంచి అల్యూమినా అనే ఒక కాంపౌండ్ చేస్తాం. అల్యూమినాని Al2O3 అంటారు. సో Al2O3 చేసేటప్పుడు దానికి మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది, 2000 చేంజ్ ఉంటుంది. దాన్ని డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేయకపోతే మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేము, అంత టెంపరేచర్ ఇవ్వలేము. కాబట్టి క్రయోలైట్ అనేది యాడ్ చేస్తే దాని మెల్టింగ్ పాయింట్ 2000 సంథింగ్ నుంచి 900 సంథింగ్ వస్తుంది. అదొకటి. అంటే ఆ మిక్చర్, అంటే అల్యూమినియం కాకుండా ఆ మిక్చర్ యొక్క మెల్టింగ్ పాయింట్ మొత్తం తగ్గుతుంది. దాంతోపాటు అల్యూమినా కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, రైట్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఈ రెండు రీజన్స్ వల్ల మనం క్రయోలైట్ ని యాడ్ చేస్తాం. అది రాస్తాం ఇక్కడ. సో ఏమని చెప్పొచ్చు మనం ఇప్పుడు, in the metallurgy of, మనం అదే స్టార్ట్ చేద్దాం, in the metallurgy of aluminum, cryolite Na3Al F6 is added. ఎందుకు యాడ్ చేస్తున్నాం, టు ఇంక్రీజ్. ఏం చెప్పాను, ఇంక్రీజ్ చేసేది మెల్టింగ్ పాయింట్ కాదు, కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, రైట్, టు ఇంక్రీజ్ ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అల్యూమినా. మీకు చెప్పాను, అల్యూమినా సర్పెక్స్ మెథడ్, బేయర్స్ మెథడ్, హాల్స్ మెథడ్ నుంచి వస్తుంది అని. దాని తర్వాత మనం రిఫైనింగ్ చేసేటప్పుడు ఈ అల్యూమినాకి క్రయోలైట్ యాడ్ చేస్తాం, ఎందుకంటే కండక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ అది ఇంక్రీజ్, ఇంకోటి డిక్రీజ్, టు డిక్రీజ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద మిక్చర్. మిక్చర్ యొక్క మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. అలాగే కండక్టివిటీ ఆఫ్ అల్యూమినా
పెరుగుతుంది. సో అందుకని మనం క్రయోలైట్ అనే ఒక సబ్స్టెన్స్ ని యాడ్ చేస్తాం, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం దీని తర్వాత. సో ద నెక్స్ట్ 2 questions are ready on the board. Give the composition of the following alloys. Alloys అంటే మీకు తెలుసు, ద మిక్చర్ ఆఫ్ మెటల్ అండ్ మెటల్ ఆర్ మెటల్ విత్ నాన్ మెటల్, ఏదైనా కావచ్చు. మెటల్స్ కలిసినా లేదంటే మెటల్స్ నాన్ మెటల్స్ కలిసినా మనం వాటిని అలాయ్స్ అని పిలుస్తూ ఉంటాం. సో వీటి కంపోజిషన్ రాయాలంటే ఇవి ఎంత ఉంటాయి, అందులో ఏమేమి ఉంటాయి. సో ఆన్సర్ ఏం రాస్తామంటే బ్రాస్ తీసుకుంటాం, బ్రాస్. అలాగే బ్రాంజ్, మీరు టేబుల్ లాగా కూడా రాయొచ్చు దీన్ని, బ్రాంజ్. సి జర్మన్ సిల్వర్, జర్మన్ సిల్వర్. ఇందులో ఏమేమి ఉంటాయి, దాంతో పాటు ఎంతెంత ఉంటాయి, ఇవి రెండు రాయాలి. సో బ్రాస్ లో ఏమేమి ఉంటాయి మీకు తెలుసు, కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, అంతే కదా. బ్రాస్ లో కాపర్ ఒకటి, జింక్. అలాగే బ్రోంజ్ లో ఏమేమి ఉంటాయి, బ్రాంజ్ లో కాపర్, టిన్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బ్రాస్ తీసుకుంటే కాపర్ ఎంత ఉంటుంది, 60% కాపర్ ప్లస్ మిగిలినంత 40% జింక్ ఉంటాయి. అలాగే బ్రాంజ్ తీసుకుంటే కాపర్, టిన్ రెండు ఉంటాయి కదా, 75 to 90% కాపర్ ఉంటే మిగిలింది అంటే 10 to 25% టిన్ ఉంటుంది. జర్మన్ సిల్వర్ లో కాపర్, జింక్ తో పాటు ఇంకో మెటల్ ఎక్స్ట్రా ఉంటుంది, అదే నికెల్. ఓకే, సో కాపర్ 25 to 40% ఉంటుంది, 25 to 40% కాపర్. నెక్స్ట్ నికెల్, నికెల్ ఎంత ఉంటుంది అంటే 40, ప్లస్ ఇక్కడ 25 to 40% కాపర్ ప్లస్ 40 to 50% నికెల్ ప్లస్ ఇంకేమని చెప్పాను, జింక్ అని చెప్పాం కదా. జింక్ 25 to 35% ఉంటుంది జింక్. సో 60% కాపర్, ఇక్కడ బ్రాస్ లో 60% కాపర్, 40% జింక్. 75 to 90% కాపర్, 10 to 25% టిన్, 25 to 40 కాపర్, 40 to 50 నికెల్, 25 to 35 జింక్. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు ఉంటాయి, ఇక్కడ ఇవి రెండు ఉంటాయి, ఇక్కడ మొత్తం 3 ఉంటాయి, ఒకటి కాపర్, ఇంకొకటి నికెల్, ఇంకొకటి జింక్. సో ఇది కంపోజిషన్. మీరు టేబులర్ ఫామ్ లో కూడా రాయొచ్చు, అది మీ ఇష్టం. నేమ్ ఆఫ్ ద అలాయ్ ఇక్కడ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద మిక్చర్, ఎనీథింగ్ యూ కెన్ రైట్. సో తర్వాత క్వశ్చన్ లో ఏముంటుందంటే మనకు మెటల్స్ ఇస్తారు, మెటల్ కి ఓర్ ఏంటో రాయాలి, తర్వాత ఆ ఓర్ నేమ్ ఏంటో కూడా రాయాలి. ఇది కూడా టేబుల్ లాగా రాయొచ్చు, లేదంటే మామూలు కూడా రాయొచ్చు. ఫస్ట్ మనం అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం, అల్యూమినియం ఏవైనా రెండు రాయొచ్చు. నేను ఏమేమి రాస్తాను అంటే సింపుల్ గా రాసిస్తాను. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఒకటి క్రయోలైట్ అని, అది ఒకటి రాయొచ్చు కదా, క్రయోలైట్. ఇంకొకటి బాక్సైట్ అని కూడా చెప్పాను ఇంతకుముందు, బాక్సైట్. ఇవి రెండు. సో ఇక్కడ ఏమన్నాడంటే రైట్ ఎనీ 2 words విత్ ద ఫార్ములా, ఫార్ములా కూడా రాయాలి. కాబట్టి క్రయోలైట్ ఫార్ములా ఇంతకుముందే చూసాం మనం, Na3Al F6. బాక్సైట్ ఫార్ములా Al2O3 2H2O, రైట్. ఇది అల్యూమినియం. అలాగే జింక్ చూద్దాం, జింక్. సో జింక్ కూడా 2 words రాయాలి, సింపుల్ గా రాద్దాం. ఇవి కూడా ZnCO3 రాయొచ్చు కదా, జింక్ కార్బోనేట్. జింక్ కార్బోనేట్ ని క్యాలమైన్ అంటారు, క్యాలమైన్. సో క్యాలమైన్. ఇంకొకటి జింక్ బ్లెండ్ అంటారు దీన్ని, జింక్ బ్లెండ్, అది ZnS. సల్ఫైడ్ నేమో జింక్ బ్లెండ్ అంటాం, క్యాలమైన్ ని కార్బోనేట్, జింక్ కార్బోనేట్. ఇక్కడ జింక్ బ్లెండ్ అంటే సల్ఫైడ్, జింక్ సల్ఫైడ్. నెక్స్ట్ ఐరన్. ఐరన్ కి చాలా సార్లు మీరు వినే ఉంటారు, ఇవి రెండు ఆక్సైడ్స్ రాసేద్దాం సింపుల్ గా. సో ఒక ఆక్సైడ్ నేమో హెమటైట్ అంటారు, ఇంకో ఆక్సైడ్ నేమో మ్యాగ్నెటైట్ అంటారు. ఒకటి హెమటైట్,
అండ్ ఇంకొకటి మ్యాగ్నటైట్. హెమటైట్ ఒకటి, ఇంకొకటి మ్యాగ్నటైట్. సో వీటి ఫార్ములాస్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. ఐరన్ ఒకటి Fe2O3 ఉంటుంది, ఇంకో దాంట్లో Fe3O4 ఉంటుంది. సో Fe2O3 ఇది హెమటైట్, Fe3O4 ఇది మ్యాగ్నటైట్. మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వేరే ఛాన్స్ లేదు. ఒకటి మిగిలింది డి, కాపర్. సో కాపర్ కూడా ఏదో ఒకటి మనం రాసేయచ్చు సింపుల్ గా. కాపర్ పైరైట్స్ ఉంటుంది, కాపర్ గ్లాన్స్ కూడా ఉంటుంది. కాపర్ పైరైట్స్, కాపర్ గ్లాన్స్. కాపర్ పైరైట్స్ అంటే ఇది పైరైట్స్ అంటే ఐరన్ తో కలిసి ఉంటుంది, కాపర్ పైరైట్స్. ఒకటి కాపర్ గ్లాన్స్. కాపర్ గ్లాన్స్ అంటే ఇది ఒక సల్ఫైడ్. సల్ఫైడ్ ఉంటే గ్లాన్స్ అంటాం. జింక్ లో సల్ఫైడ్ ఉంటే బ్లెండ్ అన్నాం, జింక్ బ్లెండ్ అన్నాం. కాపర్ లో సల్ఫైడ్ ఉంటే కాపర్ గ్లాన్స్ అంటాం. అదే మెర్క్యూరీకి ఉంటే దాన్ని సినాబార్ అంటాం. మెర్క్యూరీ అయితే సినాబార్ అంటాం. అదే లెడ్ అనుకోండి, లెడ్ సల్ఫైడ్ ని గ్యాలినా అంటాం. సో అది డిపెండ్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి డిఫరెంట్ నేమ్స్ వచ్చి ఉంటాయి. ఓకే, మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని CuFeS2 అంటారు, ఇక్కడ Cu2S. సో మెమరీ బేస్ లో అడుగుతారు, మనకు 60 మార్క్స్ పోయేది ఇలాంటప్పుడే. ఇవి గుర్తుండకపోతే పోతాయి, లాజిక్ ఏం ఉండదు, మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. బేస్డ్ ఆన్ మెమరీ దీస్ క్వశ్చన్స్ విల్ కమ్. సో ట్రై టు రిమెంబర్ దెమ్. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The next question, what is matte and give its composition. matte అంటే ఏంటి, దాని కంపోజిషన్ ఏంటి అంటే అందులో ఏమేమి ఉంటాయి. యాక్చువల్గా ఈ రెండు క్వశ్చన్లు మనకి కాపర్ ఎక్స్ట్రాక్షన్ కి సంబంధించినవే. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సిలికా ఇన్ ద కాపర్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా ఉంది. ఈ మూడు అన్ని కంబైన్డ్ గా కాపర్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించినవి. ఒకవేళ కాపర్ ఎక్స్ట్రాక్షన్ రాయండి అంటే ఈ మూడు రాసినా మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, కాపర్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించినవి కాబట్టి ఫుల్ మార్క్స్ రాకపోవచ్చు, కానీ ఎన్నో కొన్ని మార్క్స్ వస్తాయి. ఈ 3 నేర్చుకోవడం వల్ల కాపర్ ఎక్స్ట్రాక్షన్ కూడా మీరు ఎంతో కొంత అటెంప్ట్ చేయొచ్చు ఒకవేళ క్వశ్చన్ వస్తే కనుక. ఓకే, సో డ్యూరింగ్ కాపర్ ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ ఏమవుతుందంటే బ్లాస్ట్ ఫర్నేస్ అనే ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ స్మెల్టింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. స్మెల్టింగ్ అయినప్పుడు డ్యూరింగ్ ఇన్ ద కాపర్ ఎక్స్ట్రాక్షన్, ఇన్ ద స్మెల్టింగ్ ప్రాసెస్, మోర్ అమౌంట్ లో క్యూప్రస్ సల్ఫైడ్, లెస్ అమౌంట్ లో ఐరన్ సల్ఫైడ్ రెండు మిక్స్ అయి ఉంటాయి బ్లాస్ట్ ఫర్నేస్ లో. ఆ మిక్చర్ నే మనం మ్యాటే అంటాం, అంతే, అదే రాస్తాం. సో డ్యూరింగ్ కాపర్ ఎక్స్ట్రాక్షన్, సో ఆన్సర్ ఏం రాస్తామంటే డ్యూరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్. డ్యూరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్, ఎక్కడి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం దీన్ని? కాపర్ పైరసైట్స్ నుంచి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ కాపర్ పైరైట్స్. కాపర్ పైరైట్స్ ఇంత ముందే మనం రాసాం, కాపర్ పైరైట్స్ అంటే ఏంటో. కాపర్ పైరైట్స్ ఇన్ స్మెల్టింగ్ ప్రాసెస్. ఇన్ స్మెల్టింగ్ ప్రాసెస్, స్మెల్టింగ్ అనే ఒక ప్రాసెస్ లో, ఇన్ స్మెల్టింగ్ ప్రాసెస్, మోర్ అమౌంట్ ఆఫ్ cuprous sulfide Ce2S and little amount or less amount of FeS mixture is obtained. In the blast furnace. Known as, so ఆ మిక్చర్ ని మనం ఏమంటున్నాం? known as matte. దాన్ని మనం మ్యాటే అంటున్నాం. సో మ్యాటే అంటే ఏంటి? ద మిక్చర్ ఆఫ్ cuprous sulfide and iron sulfide, Cu2S plus FeS. ఇది చాలా తక్కువగా ఉంటుంది, లిటిల్ అమౌంట్ ఉంటుంది, లిటిల్. సో దీన్నే మనం మ్యాటే అంటాం. ఇది కంపోజిషన్. మ్యాటే కంపోజిషన్ అంటే ఇది. ఈ ఒకటి కూడా రాస్తే కూడా మార్క్స్ వస్తాయి, ఈ రెండింటిని కలిపి రాస్తే కూడా 2 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ బ్లిస్టర్ కాపర్. ఇంతకుముందే చెప్పినట్టు ఇది కూడా కాపర్ ఎక్స్ట్రాక్షన్ కు సంబంధించింది. ఈ మ్యాటేని ఏం చేస్తారంటే నెక్స్ట్
బ్లెసిమరైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ బ్లెసిమరైజేషన్ లో బ్లెసిమర్ కన్వర్టర్ అని ఒకటి ఉంటుంది. అందులో ఈ మ్యాటే పోషిస్తారు. ఈ మ్యాటే పోషించిన తర్వాత మొత్తం అది రియాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనకు 98% ఆఫ్ ప్యూర్ కాపర్ వస్తుంది. దాంతో పాటు సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ సల్ఫర్ డయాక్సైడ్ కూల్ అయ్యే కొద్దీ బయటకు వస్తూ ఉంటుంది, రైట్? బయటికి ఎస్కేప్ అయ్యేటప్పుడు కాపర్ మీద కొంచెం ఉండడం వల్ల ఆ కాపర్ మొత్తం బ్లిస్టర్ అపియరెన్స్ వస్తుంది. దానికి బ్లిస్టర్ అంటే చిన్న గాయమైనప్పుడు మన చేతి మీద కాలు మీద ఎలా అయితే ఉంటుందో ఆ ఇంజరీ లాగా కాపర్ మీద అక్కడక్కడ సర్ఫేస్ మీద వస్తుంది అనమాట. ఆ దాన్ని మనం బ్లిస్టర్ కాపర్ అంటాం, రైట్? ఎందుకు అలా అంటున్నాం అంటే సల్ఫర్ డయాక్సైడ్ రావడం వల్ల దానికి బ్లిస్టర్ అపియరెన్స్ ఉంది కాబట్టి మనం దాన్ని బ్లిస్టర్ కాపర్ అంటాం అని చెప్తాం. సో ఇప్పుడు ఏం రాస్తాం? డ్యూరింగ్ the extraction of copper, during the extraction of copper, after transfer of matte ni transfer chesaka ekkadiki, after transfer of matte to Bessemer converter ఇక్కడికి పోయిన తర్వాత మనకి కాపర్ ఎంత వస్తుంది? 98% వస్తుంది, రైట్? 98% ప్యూర్ కాపర్ is obtained. Pure copper is obtained. This is called blister copper. అంటే బ్లిస్టర్ కాపర్ అంటే ఇది. సో నెక్స్ట్ రీజన్ అడిగాడు అక్కడ. వై ఈజ్ ఇట్ సో కాల్డ్? ఎందుకు దాన్ని అలా పిలుస్తారు అంటే ఇంతకుముందు చెప్పినట్టు నేను సల్ఫర్ డయాక్సైడ్ వచ్చి సర్ఫేస్ మీద కాపర్ మొత్తం బ్లిస్టర్ లాగా అపిరెన్స్ వస్తుంది అనమాట, రైట్? సో మనం ఏం రాస్తాం? డ్యూరింగ్ కూలింగ్ ఆఫ్ molten copper, it has blister appearance. ఎందుకలా appearance? due to the evolution of sulfur dioxide gas. సో సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్ అవ్వడం వల్ల దానికి కాపర్కి మొత్తానికి బ్లిస్టర్ అపియరెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బ్లిస్టర్ కాపర్ అంటాం. ఓకే, సో మాక్సిమం ఈ 8 క్వశ్చన్సే రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు 2 మార్క్స్ కి. సో ఒక క్వశ్చన్ రాయాలంటే 8 క్వశ్చన్స్ చదవాలా అంటే ఇంకా చాలా ఒక 80 క్వశ్చన్స్ ఉంటాయి. మనం చదివేది 8 కాబట్టి చదవాల్సిందే. అది చదివితేనే మార్క్స్ వస్తాయి. సో ట్రై టు learn them, try to understand them first, then try to learn them. ఓకే, సో ఇవి 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం, రైట్?